నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కుబీర్ తహసీల్దార్ కార్యాలయానికి రూపాయలు 50 లక్షలు ఎస్డీఎఫ్ నిధులతో శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించిన స్థానిక శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్, నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా మంత్రివర్యులు ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గార్లకు జిల్లా కలెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం మండలంలోని రైతు వేదికలో ఆయా గ్రామాలకు చెందిన 30 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, లబ్ధిదారులు తదితరులు ఉన్నారు. సిల్బేని నుంచి రాథోడ్ సరళాబాయి, దేవకాబాయి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రామిస్ ఇచ్చారో అందులో తులం బంగారీ రాలేదని చెప్పిన తర్వాత మన మార్కెట్ కమిటీ అధ్యక్షులు క్లియర్గా చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం అంతటా పోలీస్ శాఖలో అత్యుత్తమ సేవలందించిన అధికారులను గౌరవించే తెలంగాణ పోలీస్ రియల్ హీరోస్ జీవ్ అవార్డ్స్ 2025 కార్యక్రమం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా బైన్సా టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గోపీనాథ్ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రతిష్టాత్మక అవార్డు ప్రదానం చేయడం గర్వకారణం. అవార్డు అందుకున్న అనంతరం మంగళవారం బైన్సాకు తిరిగి వచ్చిన సిఐ గోపీనాథ్, నిర్మల్ నుంచి కంగ్రాచులేషన్స్ గోపీనాథ్ గారు. వీళ్ళ సేవల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక్కొక్కరు ఎంతో డెడికేటెడ్ గా మన గురించి చేసిన సేవల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఫ్యామిలీ టైం ని కూడా వదిలేస్తూ ఉంటారు. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 3వ తేదీన సూర్యానగర్ కాలనీలో జరిగిన వృద్ధ దంపతుల హత్య కేసును ఛేదించిన అల్వాల్ మేడ్చల్ ఎస్ఓటీ పోలీసులు ఈ సందర్భంగా పేట్ బషీరాబాద్ డీసీపీ ఆఫీస్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిందితుణ్ణి మీడియా ముందు ప్రవేశపెట్టి కేసు పూర్వాపరాలను తెలియజేసిన పేట్ బషీరాబాద్ ఏసీపీ రాములు, నిందితుడు చింతకింద అనిల్ బొల్లారం ఏరియాలోనే నివాసం. నిందితుడు 2003 నుండి బాల్య వయసు నుండి దొంగతనాలకు అలవాటు పడి పలుమార్లు అరెస్ట్ అయి జువినల్ హోమ్ కి కూడా వెళ్లి వచ్చాడని, ఇతనిపై దాదాపు 29 కేసుల వరకు ఉన్నాయని, 2013లో ఒక మహిళను మానభంగం చేసి హత్య చేసిన కేసులో అల్వాల్ పోలీస్ స్టేషన్ నుంచి చర్లపల్లి జైలుకు వెళ్లి బయటకు వచ్చి మరలా 2016 సంవత్సరంలో బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక 16 ఏళ్ల బాలికను రేప్ చేసి హత్య చేసిన ఆ కేసులో కూడా చెంచల్గూడ జైలుకు వెళ్లి వచ్చాడని తెలిపారు. 4వ తారీఖున ఆదివారం రోజు ఉదయం అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సూర్యనగర్ కాలనీలో ఇద్దరు వృద్ధ దంపతుల్ని గుర్తు తెలియని వ్యక్తి చంపి వాళ్ళ మెడలో ఉన్నటువంటి బంగారము, వెండి, కొంత డబ్బు తీసుకెళ్ళని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ రాగానే ఇమీడియట్గా అడిషనల్ డీసీపీ పురుషోత్తం గారు, ఏసీపీ రాములు గారు, వెంకటేశ్వర ఏసీపీ, ఎస్ఓటీ డీసీపీ శ్రీనివాస్ గారు, ఎంటైర్ వాళ్ళ సిసిఎస్ టీం అందరూ టీంలాగా పనిచేసి ఆ రోజు నుంచి నిన్నటి వరకు అంటే 48 అవర్స్లోనే ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా అల్వాల్ సిఐ రాహుల్, డిఐ తిమ్మప్ప, సిసిఎస్ ఇన్స్పెక్టర్ దాల్నాయుడు, ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ శ్యామ్ సుందర్ రెడ్డి, వీళ్ళ టీం అందరూ కూడా సుమారుగా ఒక 100 కెమెరాస్, ప్రతి గల్లీ ఇంచు కూడా సీన్ ఆఫ్ అఫెన్స్ చూడటము,
రీసెంట్గా జైలు నుంచి ఎవరు వచ్చారని చెప్పేసి అవన్నీ స్టడీ చేసిన తర్వాత ఒక వ్యక్తిని అనుమానంతో అతన్ని ట్రాక్ చేయగా నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో వేల్పూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. మాదక ద్రవ్యాలకు, కల్తీ కల్లుకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు. ఈ సందర్భంగా తెలంగాణ నార్కోటిక్స్ యాంటీ బ్యూరో ఇన్స్పెక్టర్ రాము నాయక్ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. జిల్లా లోపల ఈ కల్తీ కళ్ళ మీద కొంచెం దుష్పరిణామాలు రావడం జరిగింది. దాని ద్వారా చాలా మంది ఇబ్బందికి గురయ్యారు. అటువంటి దుష్పరిమాణాలు మళ్ళీ తీవ్రతరం కాకుండా, రిపీట్ కాకుండా ఉండాలన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ద్వారా ప్రజలందరికీ అవగాహన కల్పిస్తూ వివిధ గ్రామాలలో అందరినీ సమన్వయపరుస్తూ పోలీస్, ఎక్సైజ్, పంచాయతీ డిపార్ట్మెంట్, ఏఎన్ఎంస్, మెడికల్ అందరినీ కూడా సమన్వయపరుస్తూ ఇంటిగ్రేటెడ్గా చేస్తూ వీరు ప్రజలందరికీ అవగాహన కల్పించి సమాజం దెబ్బతినకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ ఈరోజు మన జిల్లా వ్యాప్తంగా చేయడం జరుగుతుందండి. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నార్కోటిక్స్ బ్యూరో ఇన్స్పెక్టర్ సార్ అయినటువంటి రాజనాయక్ సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. కాకుండా డిఫరెంట్ కండిషన్లో ఈ విధంగా డెలివరీ అవుతున్నది. మీ విషయం తెలుసుకోవాలి. ఎందుకంటే మనం ఈ చెట్టు కళ్ళు తాగేదానికి అది వేరే ఉంటుంది. ఈ ఏదైతే డ్రగ్ ఉందో ఈ డ్రగ్ ఏంటంటే మనకు కొంతమంది ఈ కొన్ని కెమికల్స్ ఇవన్నీ మిక్స్ చేసి ఈ పాడుబడ్డ కొన్ని ఫ్యాక్టరీస్ లీజ్ చేసుకొని అందులో కొంత డ్రగ్ తయారు చేస్తున్నారు. కాకినాడ రూరల్ బాకలపూడి ఇండస్ట్రియల్ పార్క్ ఏపీఐఐసి ఆధ్వర్యంలో ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ స్కీమ్ ద్వారా భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ హాజరయ్యారు. ఈ సందర్భంగా నానాజీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత కాకినాడ ఇండస్ట్రియల్ పార్క్లో బ్లాంకెట్ ఫ్యాక్టరీ 9,60,00,000తో నిర్మిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పారిశ్రామిక రంగంపై ప్రత్యేకమైన దృష్టి పెట్టి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నారు. నమస్తే అస్తు భూసయ్యా నిరతి ప్రభా మద్గృహం ధనధాన్యాయ తదేవ లగ్నం ఓం యా ఫలానేత్కా ఫలా పుష్పాయాశ్చ పుష్పనేః బృహస్పతి ప్రచోదయామామంతం భగవతః ఆంధ్రవందే రాజావరుణావందే డిప్యూటీ సీఎం కాకినాడలో ఇవాళ మంచి అవకాశం యువతను ప్రోత్సహించడానికి ఎంఎస్ఎంఈ ద్వారా ఇవాళ ఎఫ్ఎఫ్సి ద్వారా ఇవాళ ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఎంఎస్ఎంఈ ఆల్రెడీ మేము కాకినాడ రూరల్ కాన్స్టిట్యూన్సీలో ట్రైనింగ్ క్యాంపులు స్టార్ట్ చేసాం. మా శ్రీనివాస్ గారు ద్వారా ఆల్రెడీ పండూరులో, వలసపాకల్లో, ఇవాళ ఇప్పుడు తిమ్మాపురంలో స్టార్ట్ చేయబోతా ఉన్నాం. కానీ అదే టైంలో కరెక్ట్గా ఈ అంత స్పీడ్గా డిసిషన్ తీసుకుని ముఖ్యమంత్రి గారు చాలా స్పీడ్గా, అంటే ప్రభుత్వాలంటే అంతసేపు పోలీస్ స్టేషన్లు, తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ తిరగడం కనపడుతుంది తప్ప గత ప్రభుత్వాల నుంచి మాకు కూడా వచ్చిన 4 నెలలు 5 నెలలు అదే పని. పోలీస్ స్టేషన్ చుట్టూని తహసీల్దార్ గారు కూడా చుట్టూ తిరగడం తప్ప ఇంకో పని లేని పరిస్థితుల్లో ఒకటి డెవలప్మెంట్ చర్యలు, పెద్ద ఎత్తున రోడ్లు వేసాం. ఎవరు 8 రోడ్లు ఇవాళ కాకినాడ 380 రోడ్లు ఎలా చేసి మీద పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఇవాళ వేయగలిగాం. అనేక చోట్ల డ్రైన్లు వేసాం, పశువులు శాలలు కట్టాం, పశుశాలను కట్టాం.
అలాగే అనేక లోన్లు బీసీ, ఎస్సీ, కాపు, అగ్రకులాలందరికీ కూడా అనేక లోన్లు ఇవ్వడం జరిగింది. వాటినాటి ఏంటంటే పరిపాలన అంటే ఎలా చేయాలన్నది ఒకసారి మరొకసారి చంద్రబాబు నాయుడు గారు చేసి అలా చూపిస్తా ఉన్నారు. కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఈవేళ ఈ ఎంఎస్ఎంఈ ద్వారా కాకినాడలో గతంలో ఎప్పుడో కూడా 620 ఎకరాలు దీన్ని ఇండస్ట్రియల్ ఎస్టేట్గా తయారు చేయడం జరిగింది. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం ఒడ్డాట్పల్లి గ్రామంలో బుధవారం అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో కామ్రేడ్ అల్లూరి సీతారామరాజు 101వ వర్ధంతి నిర్వహించారు. ఆయనకు 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా అఖిల రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుడ్డు గంగాధర్ మాట్లాడుతూ స్వదేశీ, విదేశీ కార్పొరేట్ దోపిడీలకి వ్యతిరేకంగా మరో స్వతంత్రం కోసం పోరాడాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. सीतारामराजू अमर है अल्लूरी सीतारामराजू अमर है अल्लूरी सीतारामराजू अमर है अल्लूरी सीतारामराजू जोहार अल्लूरी सीतारामराजू जोहार अल्लूरी सीतारामराजू जोहार अल्लूरी सीतारामराजू अमर है अल्लूरी सीतारामराजू ఈ రోజు మాగ్లూర్ మండలం ఒడ్డెట్పల్లి గ్రామంలో కామ్రేడ్ అల్లూరి సీతారామరాజు 101 వర్ధంతి ఘనంగా జరుపుకోవడం జరిగింది. అల్లూరి సీతారామరాజు తెల్లదొరలకు వ్యతిరేకంగా ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహానుభావుడు. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసులకు, గిరిజనులకు, కోడి భూములకు పట్టాలు ఇవ్వకుండా నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. బ్రిటిష్ పాలనలో మా దేశం మా కావాలని చెప్పేసి చిన్న తనంలోనే 27 సంవత్సరాలలోనే దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి అల్లూరి సీతారామరాజు ఇవాళ నల్లదొరలు అనేక మంది మన దేశంలో తయారయ్యారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని 12వ వార్డ్ టీచర్ కాలనీలో పార్క్ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం 1,50,00,000 నిధులు మంజూరు చేసింది. ఈ సందర్భంగా 12వ వార్డ్ తరపున ఎండి షాఖీర్, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు, మున్సిపల్ కమిషనర్ మోహన్, జట్టిలింగం తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఆస్తి పన్ను వసూళ్లలో రాష్ట్ర స్థాయిలో ప్రతిభను చాటిన మెట్పల్లి మున్సిపాలిటీకి గౌరవ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ హైదరాబాద్ వారు 1.50 కోట్ల రూపాయల ప్రోత్సాహక నిధులు మంజూరు చేశారు. పట్టణంలో 90% పన్ను వసూలు చేసి ఉత్తమ విజయాన్ని సాధించిన నేపథ్యంలో ఈ నిధులు మంజూరు కావడం విశేషం. మంజూరు చేయడం ఉన్నది. దాంట్లో మొదట కబ్జాలు రాకుండా దళాలు కూడా నిర్మాణం, అదేవిధంగా వాహన వ్యాపార కోసమని నాటకాలు ఏర్పాటు, హైమాస్ రైతులు, గేట్తో కూడిన ప్రవేశ తోరణను, పిల్లల ఆట పరికరాల ఏర్పాటు, ఓపెన్ జిమ్. ఓపెన్ జిమ్ అంటే చిన్న యోగాల కొన్ని ఉంటాయి. ఓపెన్ జిమ్ అంటే బయట అది గుర్తుంటాయి. అది అదొకటి కూడా అక్కడ వేసుకోవడం జరిగింది. 2,50,000 కోట్లు సమన్వయం చేసుకున్నందుకు మరి ప్రభుత్వం మనకు మన ట్యాక్స్ కలెక్షన్ చూసినందుకు ఆ ఇన్సెంటివ్ గా మనకు 1,50,00,000 రూపాయలు పడి అది మన పక్కకున్న కోరికలు రాలేదు. సర్టిఫికెట్ వస్తే ఈసారి సర్టిఫికెట్ తో పాటు మేము కూడా రావడం జరిగింది.
అంటే నిజంగా మీరందరూ కష్టపడుతున్నారు. ప్రభుత్వం పథకాలు ప్రజలకు సత్వరం అందేలా చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. బుధవారం బైన్సాలోని ఐకేపీ కార్యాలయంలో పట్టణం మండలానికి చెందిన 116 మంది ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. గతం కంటే భిన్నంగా దరఖాస్తు చేసుకున్న స్వల్ప కాలంలోనే లబ్ధిదారులకు చెక్కులు అందించడం జరుగుతుందన్నారు. కేవలం 118 మంది లబ్ధిదారులకు చెందిన దరఖాస్తులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయన్నారు. ఒక్క నెలలోనే 150, 200 పెళ్లిలు అవుతాయి. కానీ నేను వచ్చిన తర్వాత కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ తొందరగా ఇచ్చేసి గవర్నమెంట్లో కొట్లాడి మా ముదూరు నియోజకవర్గం ఏడాది ప్రాంతం శిబిరాల ధ్వంసం మన సైనిక సత్తాకు నిదర్శనమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ధీమా వ్యక్తం చేశారు. భారత సైన్యం పాకిస్తాన్కు సరైన గుణపాఠం చెప్పిందని ఆత్రేయపురం మండలం వద్దిపర్రు గ్రామంలో జాతీయ జెండాలతో ఎమ్మెల్యే గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పహల్గాం మారణకాండకు భారత్ పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు జరిపి విజయవంతంగా వాటిని ధ్వంసం చేసిన తీరు భారతీయులకు గౌరవాన్ని తెచ్చిపెట్టిందని అన్నారు. కాశ్మీర్లో జరిగినటువంటి పహల్గాం ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో పాకిస్తాన్ ప్రేరేపితంగా ఆ దాడి జరగడం అమానుషం, అవమానీయం. దానిపై భారతదేశం గౌరవ ప్రధానమంత్రి మోడీ గారి యొక్క నేతృత్వంలో ఉగ్రవాదుల్ని అంతం చేయడం కోసం, మరి ఉగ్రవాద శిబిరాలని నాశనం చేయడం మన భారతదేశ సైనిక సత్తాకు అది నిదర్శనంగా తెలియజేస్తా ఉన్నాను. నిర్మల్ జిల్లా వరి కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అన్ని సౌకర్యాలు ఉండాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కొంటాల మండలం ఆందకూరు గ్రామంలోని పిఎసిఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలో టెంట్, త్రాగునీరు తదితర వసతులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆల్రెడీ చెప్పాము కదా, చెప్పాము వస్తుంది. ఇది కూడా అంటే లో లైన్ ఉంది, ఇది లో లైన్ కింద పెడుతున్నారు మేడం. పైగా ఫస్ట్ వచ్చినప్పుడు ఇమీడియట్ ఆల్రెడీ చెప్పారు, ఆల్రెడీ వచ్చేది కానీ ఫాస్ట్. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండల కేంద్రంలోని ఎన్ఆర్ఐ ఎన్పి విక్రమ్ జన్మదిన వేడుకలు మండల పార్టీ అధ్యక్షులు ఎన్పి జయప్రకాష్ నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా బుధవారం నిర్వహించారు. భారీ కేక్ కట్ చేసి పార్టీ అభిమానులకు, నాయకులకు, కార్యకర్తలకు పంచిపెట్టారు. బీపీకేఎన్ కాంప్లెక్స్ నుండి బాణాసంచా పేలుస్తూ ర్యాలీగా వెళ్లి సామాజిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ శిరీష సహకారంతో రోగులకు పాలు, పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. మండల కేంద్రంలో 41 పంచాయతీలకు యువకులకు క్రికెట్ కిట్లు పంపిణీ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు ఎన్పి జయప్రకాష్ నాయుడు మాట్లాడుతూ ఎన్ఆర్ఐ ఎన్పి విక్రమ్ పుట్టినరోజున క్రీడా సామగ్రిని పంపిణీ చేస్తూ మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడుతుందని, ఎన్పి విక్రమ్ క్రీడల పట్ల చిన్నప్పటి నుండి ఎంతో ఆసక్తి ఉన్న వ్యక్తి అని, ఇంటీరియర్ ప్లేస్లో ఉన్న స్కూళ్లకు, గ్రామాలకు
క్రీడా సామగ్రిని పంపిణీ చేసేవారిని ఎన్పి జయప్రకాష్ నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల కార్యదర్శి జనార్దన్ గౌడ్, కోకా ప్రకాష్ నాయుడు, తగువారిపల్లి లోక్ బ్రదర్స్ సూరినాయుడు, బీసీ రవీంద్ర నాయుడు, బెజవాడ చందు, నవీన్, రమేష్, వెంకటేష్, శివ, బాలకృష్ణ నాయుడు, స్వామిదాస్, గిరి, టీడీపీ గొల్లపల్లి 170 రమణ, లోకేశ్వర్, దాము, భార్గవ్ చౌదరి, నలగాంపల్లి బీసీ కాలనీ యూత్ తదితరులు పాల్గొన్నారు. మరి సన్నగా లోడుకునే బ్రో గవర్నమెంట్ హాస్పిటల్ మానకంత ఫోటో పబ్లిసిటీ అవసరం. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం పరిధిలోని నేలకొండపల్లి మండల కేంద్రంలో సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. భూమి లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను, భూమి లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను, ఎర్ర జెండా ఇవ్వాలి ఇందిరమ్మ ఇల్లు నిరుపేదలకి, ఇవ్వాలి నిరుపేదలకి ఇందిరమ్మ ఇళ్లను, ఇవ్వాలి భూమి లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను, ఇవ్వాలి భూమి లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను, భూమి లేని నిరుపేదలకు ఇందిరమ్మ